మహాభారతం ఈ యుద్ధం 18 రోజులు జరిగింది. ఇది కౌరవులకి పాండవులకి మధ్య అతి భీకరమైన యుద్ధంగా మారింది. యుద్ధం ముగిశాక చాలామంది మహావీరులు సైనికులు చనిపోయారు. అయితే అందులో ఒకరే కర్ణుడు. కర్ణుడు తన జీవితాంతం కర్మని నమ్మాడు. తన జీవితంలో అనేక సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నాడు. తన సొంత తల్లి తనని ఎందుకు వదిలేసింది? కర్ణుడికి ఎందుకని శాపాలు? దానవీర సూర కర్ణ అంటారు కదా, మరి ఎందుకు అధర్మం వైపు నించున్నాడు? కర్ణుడు చనిపోవడానికి కారణాలు ఏంటి? ఇలా ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కర్ణుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం. కుంతిదేవి యవనంలో ఉన్నప్పుడు తన సేవలను దుర్వాస మహర్షికి అందించడానికి ఆమె తండ్రి నియమిస్తాడు. ఆ తర్వాత మహర్షికి తన సేవను చాలా నిజాయితీగా అందిస్తుంది. తన సేవకు మెచ్చిన దుర్వాస మహర్షి తనకు శక్తివంతమైన మంత్రంతో ఆశీర్వదిస్తాడు. అది ఆమె కోరుకున్న వారి నుండి కొడుకుని పొందడంలో సహాయం చేస్తుంది. కుంతిదేవి ఆ వయసులో చాలా అమాయకురాలు. తన ఆ మంత్రాన్ని పరీక్షిద్దాం అనుకుంటుంది. ఆమె ఆకాశంలో కదులుతున్న సూర్యభగవానుడి వైపు చూస్తూ తన భక్తితో ఆ మంత్రాన్ని జపిస్తుంది. ఒక్కసారిగా సూర్యభగవానుడు ఆమె ముందు ప్రత్యక్షమవుతాడు. సూర్యభగవానుడు వెలుగును భరించలేక వెళ్ళిపోమని ప్రార్థిస్తుంది. కానీ ఆ మంత్రం యొక్క శక్తి కారణంగా ఆమెకు కొడుకును అనుగ్రహించాల్సి వస్తుంది. మరి ఆమె వెంటనే కర్ణుడికి జన్మనిస్తుంది. పుడుతూనే కర్ణుడు కవచ కొండరాలతో వెలుగుతూ పుడతాడు. కానీ కుంతిదేవి ఒక కన్య అమ్మాయికి పెళ్లి కాకుండానే మగబిడ్డకు జన్మనివ్వడం వల్ల చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకుంటారని భయపడుతుంది. అందువల్ల ఆమె కర్ణుడిని ఒక పెట్టెలో పెట్టి నీటిలో వదిలిపెడుతుంది. ఆ తర్వాత ఆ పెట్టె రథాన్ని నడుపుకొని అధిరథుడికి దొరుకుతుంది. అతని భార్య రాధకు ఆ కుర్రాన్ని చూపిస్తాడు. బంగారంతో పుట్టాడు కాబట్టి వశిసేనుడని పేరు పెడతాడు. ఇలా కర్ణుడు గొప్ప వాళ్ళకి పుట్టినా కూడా ఒక సూతుడిగా పెరుగుతాడు. ఆ తర్వాత కర్ణుడు ద్రోణాచార్యుని వద్దకు యుద్ధ విద్యను నేర్చుకుందామని వెళ్తాడు. కానీ ద్రోణుడు అతన్ని తిరస్కరిస్తాడు. ఎందుకంటే అతను సూతపుత్రుడు, అంటే క్షత్రియుల కంట తక్కువ కులం వారు కనుక అతన్ని తిరస్కరిస్తాడు. ఆ తర్వాత కర్ణుడు విలువిద్యను నేర్చుకోవడానికి పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. కానీ కర్ణుడు పరశురాముడితో బ్రాహ్మణుని అబద్ధం చెప్పి అస్త్రాన్ని నేర్చుకుంటాడు. ఒకరోజు గురువు శిష్యుడు తొడలను తలగడగా వేసుకుని నిద్రపోతాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడల్లో కన్నం పెడతా ఉంటాడు. రక్తం కారుతున్నా బాధ పెడుతున్నా సరే గురువుగారికి నిద్రభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ ఉంటాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితులను చూస్తాడు. అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు నువ్వు ఎవడమని అడుగుతాడు. ఇలా గురువుగారు అడిగేసరికి నేను సూతునని నిజం చెప్తాడు కర్ణుడు. గురువుని నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక అవసరం వచ్చినప్పుడు ఇది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాలు అయితే పనిచేస్తుందంటూ పరశురాముని శాపమిస్తాడు. అలాగే ఓసారి విజయుడని బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గర అస్త్రాభయం చేస్తూ ఉంటాడు కర్ణుడు. అజ్ఞానం కొద్దీ అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణ హోమధేనువు తాలూకు దూడను చంపుతాడు. ఆ బ్రాహ్మణుడు కర్ణుడిపై చాలా కోపంగా ఉంటాడు. మరియు అత్యంత నిశ్చయంగా ఉన్నప్పుడు నువ్వు కూడా ఒక బాణంతో చంపబడతావని శపిస్తాడు ఆ బ్రాహ్మణుడు. అలానే ఒకసారి ఒక చిన్నమ్మాయి తన తల్లి కోసం నెయ్యి గిన్నెను తీసుకువెళ్తుండగా ఆమె పొరపాటున నేలపై పడేస్తుంది. తన తల్లిదండ్రులను తిడుతుందని అమ్మాయి చాలా భయపడుతుంది. కర్ణుడు ఆమెకి సాయం చేయాలని అనుకుంటాడు. కర్ణుడు శక్తివంతమైన మంత్రాలను ఉపయోగించి భూమి నుండి నెయ్యిని పిండుతాడు. ఇది భూతేలికి చాలా బాధను కలిగిస్తుంది. మరియు కర్ణుడు అత్యంత దుర్బలమైనప్పుడు అతను విడిచిపెడతానని ఆమె శాపమిస్తుంది. పాండవులు మరియు కౌరవులు వారి శిక్షను ముగించుకున్నప్పుడు వారు అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక గొప్ప వేడుకను ఏర్పాటు చేస్తారు. కర్ణుడు కూడా ఈ వేడుకకు వెళ్తాడు. పాండవులను కౌరవులను ఇబ్బంది పెట్టేంత అద్భుతమైన యుద్ధ విన్యాసాలు చేస్తాడు కర్ణుడు. పాండవుల కౌరవుల అస్త్రకళా వేడుకలో కర్ణుడిని చూసి దుర్యోధనుడు తనకు అర్జునుని ఎదిరించి వాడు దొరికాడని సంతోషపడతాడు. రాజకుమారుడు కానివాడు రంగంలోకి రాకూడదనేసరికి అతను రాజుగా చేయడానికి అప్పటికప్పుడే కర్ణుడిని అంగరాజ్యాధినేతగా చేస్తాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు అధీనమై ఊచనీచలను చూడకుండా అధర్మం వైపు చేరిపోతాడు. అలాగే కర్ణుడు ద్రౌపది స్వయంవరంలోని అర్జునుడి కంటే తన విలువిద్యను బాగా చేస్తాడు. కానీ ద్రౌపది తన ఒక సూతపుత్రుడిని పెళ్లి చేసుకుని కర్ణుడిని తిరస్కరిస్తుంది. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు కర్ణుడిని సైన్యాధిపతిగా ప్రతిపాదిస్తాడు. అయితే భీష్ముడు క్షత్రుడు కానందున కర్ణుడి కింద యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు. కర్ణుడు అవమానంగా భావిస్తాడు. మరి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి భీష్ముడు పడిపోయే వరకు వేచి ఉంటాడు. కానీ మధ్యలో అర్జునుడి కోసం ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచ కుండలాన్ని ఇవ్వమని అడుగుతాడు. కర్ణుడికి తెలుసు ఆ కవచం లేకపోతే తన యుద్ధంలో ఓడిపోతానని. కానీ అయినా సరే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కవచాన్ని తీసి ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. వాటిని ఒలిచి ఇచ్చాడు కనుకనే అతనికి కర్ణుడు వైకర్తుని పేర్లు వచ్చాయి. ఇంకా తర్వాత యుద్ధంలో అర్జునుడు 10వ రోజున భీష్ముడిని ఓడిస్తాడు. ఇంకా 11వ రోజున కర్ణుడు యుద్ధానికి వెళ్తాడు. ఆ తర్వాత యుద్ధంలో కర్ణుడు ఘటోత్కచుడిని చంపేస్తాడు. ఇంకా 17వ రోజున కర్ణుడికి అర్జునుడికి యుద్ధం ప్రారంభమవుతుంది. ఇంకా యుద్ధంలో కర్ణుడు అర్జునుడిపై ప్రయోగించాల్సిన బ్రహ్మాస్త్రం గుర్తుకు రాదు. ఎందుకంటే పరశురాముడి శాపం. ఇంకా తన రథమా అంటే భూమిలోకి దిగబడిపోతుంది. ఎందుకంటే భూదేవి శాపం. ఇక తన కవచమా అంటే ఇంద్రుడికి దానం ఇచ్చేస్తాడు. కర్ణుడు రథం చక్రం భూమిలోకి దిగబడినప్పుడు రథచక్రాన్ని బయటకు తీద్దామని కిందకు దిగి రథాన్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తాడు. యుద్ధంలో ఒక నియమం ఉంటుంది. రథం పైన లేనప్పుడు కవచం బాణం లేనప్పుడు దాడి చేయకూడదు.
కానీ కృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. కానీ అర్జునుడు దానికి ఒప్పుకోడు. ఎందుకంటే కర్ణుడు తన రథచక్రాన్ని బయటకు తీయలేదని అంటాడు. కానీ కృష్ణుడు ఇదే మనకి చివరి అవకాశం కర్ణుడిని చంపడానికని చెప్పి బాణం వేయమంటాడు. ఇది చూసిన కర్ణుడు తన బాణం చేతిలో తీసుకునే పోడికి అర్జునుడు తన బాణంతో కర్ణుడిని చంపేస్తాడు. యుద్ధానికి ముందు కర్ణుడు తన సొంత సోదరులతో యుద్ధం చేస్తున్నానని తెలుసుకుంటాడు. అయినప్పటికీ తన స్నేహితుడైన దుర్యోధనుడి కోసం అధర్మం వైపు నించుంటాడు. కానీ ముందే తన తల్లిదండ్రులని వదిలిపెట్టకుండా ఉండి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడో మీ ఊరికే వదిలేస్తున్నా.